మచాస్ టన్నల్ బద్ధకం ఉన్న నీకు కూడా జావా డిఎస్ఏ సూపర్ ఈజీగా ఇంట్రెస్టింగ్గా నేర్పించడానికి డిఎస్ఏ సిరీస్ జావా పార్ట్ 2 మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకెందుకు లెట్స్ గో. సో పార్ట్ 2లో మన ఆనిముత్యంకు ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటో చదువుదాం. సో మన ఆనిముత్యం ముందర చాలా బాక్సెస్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. ఒక్కో బాక్స్లో ఒక్కో నెంబర్ ఉంది. అయితే ఒక మర్చెంట్ ఆ బాక్సెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయో చెప్తే మనీ ఇస్తా అన్నాడు. సో ఇక్కడ మన దగ్గర చాలా బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఒక్కో బాక్స్లో ఒక్కో నెంబర్ ఉంది. సో లైక్ ఈ బాక్స్లో 3 ఉంది, బాక్స్లో 2 ఉంది, 1 ఉంది, 0 ఉంది, 9 ఉంది. సో లైక్ అన్ని బాక్సెస్లో కలిపి ఎన్ని బాక్సెస్లో 1 ఉన్నాయో చెప్పాలి మనం. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 1 ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. 4 బాక్సెస్లో 1 ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ 4 అని చెప్పాలి. సో అట్లా మనం ఎన్ని బాక్సెస్లో ఎన్ని 1s ఉన్నాయో కౌంట్ చేయాలి. సో ఆనిముత్యం అట్లా కౌంట్ చేస్తే లక్షల రూపాయలు వస్తాయి. మనం హెల్ప్ చేద్దాం ఆనిముత్యంకి 1s ఎన్ని ఉన్నాయి, లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయో చెప్పడానికి. సో దీనికి ఆనిముత్యం ఏమనుకుంటాడు, ఆనిముత్యం మనలాంటోడే, దేనికైనా కోడ్ రాద్దాం అనుకుంటాడు. సో ఈ ప్రాబ్లంకి కూడా ఆనిముత్యం కోడ్ రాద్దాం అనుకుంటుండు. సో ఆనిముత్యం కోడ్ రాయడానికి మనం హెల్ప్ చేద్దాం. సో దీనికి కోడ్ రాయడానికి నీకు 2 కాన్సెప్ట్స్ కావాలి. ఒకటి వచ్చేసి అరేస్ రావాలి, ఇంకోటి వచ్చేసి ఫర్ లూప్ రావాలి. సో ఈ లూప్స్, అరేస్, ఈ 2 కాన్సెప్ట్స్ మనకు పక్క రావాలి సాల్వ్ చేయడానికి. సో మనం ఫస్ట్ ఆ 2 కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఫుల్ ఈజీ ఆ 2 కాన్సెప్ట్స్. సో ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ అరేస్ అంటే ఏంటో చూద్దాం. సో అరేస్. సో అసలు ఎందుకు అరేస్? సో ఫస్ట్ అది తెలుసుకుందాం అసలు ఎందుకు అరేస్ అని. సపోజ్ నీ దగ్గర 5 నెంబర్స్ ఉన్నాయి, 1 4 8 7 0 సమ్ ర్యాండమ్ 5 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్ తోటి ఆ 5 నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ అట్లా 5 నెంబర్స్ని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఇంట్ నెంబర్ 1 ఇంట్ నెంబర్ 2 4 అట్లా 5 నెంబర్లు రాస్తాం. డిక్లేర్ చేసి 5 సార్లు ప్రింట్ రాస్తాం. ప్రింట్ 1, ప్రింట్ 2, 3 4 5. ఇది మనకు తెలిసింది. సో ఫస్ట్ దీన్ని ఒకసారి రాసి చూపిస్తా. ఇక్కడ రాస్తాం. యా, అండ్ ఇది మన ఛానల్. ఇక్కడ నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నా. సో ఈ ప్లేలిస్ట్లో మనకి మొత్తం జావా 1 by 1 వీడియో ఈ ప్లేలిస్ట్లో వస్తూ ఉంటుంది. సో ఇంజనీరింగ్ ఆనిముత్యం ఛానల్కి వెళ్ళి మీరు చూడొచ్చు. సో మనం ముందు ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఆన్లైన్ జావా కంపైలర్. సో మనం ఇక్కడ కోడ్ రాద్దాం. సో ఇప్పుడు మన దగ్గర 5 నెంబర్స్ ఉన్నాయి. ఆ 5 నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక్కొక్క నెంబర్ని డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ నెంబర్ 1, మనకు నచ్చిన నెంబర్స్ ఏదో మీకు నచ్చిన ర్యాండమ్ నెంబర్స్ తీసుకోండి. ఇంట్ num2 ఈక్వల్ టు 6, ఇంటూ num3 ఈక్వల్ టు 9, ఇంట్ num4 ఈక్వల్ టు 10. సరే 5 నెంబర్స్. ఇంటూ num5 ఈక్వల్ టు 11. సో 5 నెంబర్స్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయడానికి ఏం చేస్తాం మనం? system.out.println num1 అట్లా 5 సార్లు రాస్తాం. కరెక్టే కదా, మనకు తెలిసింది ఇదే. ఇట్లానే 5 సార్లు రాస్తాం. దీన్నే కాపీ పేస్ట్ num1 num2 num3 num4 num5. సో ఇట్లా 5 సార్లు రాస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. మనకు తెలుసు 3 6 9 10 11 చూసారా? సో ఈ 5 ప్రింట్ అయ్యాయి. సో ఇది మనకు తెలుసు. ఇప్పుడు ఒక 5 నెంబర్స్ ఇస్తే ఇట్లా చేసాం. సపోజ్ ఇక్కడ 5 బదులు 50 నెంబర్స్ ఉన్నాయి. ఏం చేస్తాం అప్పుడు? 50 టైమ్స్ ఇట్లా డిక్లేర్ చేసి 50 లైన్స్ ఆఫ్ కోడ్ రాసి దాని తర్వాత 50 లైన్స్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తాం కదా. ఇది ఇప్పటివరకు మనం కొన్న నాలెడ్జ్తో ఇదే మనం చేయగలుగుతాం. కాకపోతే మీకు ఒకటి చెప్తా చూడండి. సో అరేస్, ఇక్కడ అరేస్ అనే కాన్సెప్ట్ తీసుకొద్దాం. సో ఇక్కడ అరేస్ అంటే ఏంటంటే ఇక్కడ అన్ని ఇంట్ కదా, ఇవన్నీ ఇంట్ కదా. సో ముందర మనం ఇక్కడ కూడా ఇంట్ రాసాం. మన అరేకి ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. సో నేను నెంబర్స్ అని ఇస్తున్నా. ఇక్కడ నెంబర్స్ అని ఒక అరే నేమ్ ఇచ్చా. దాని తర్వాత ఇక్కడ అది అరే అని చెప్పడానికి జావాకి అర్థం కావాలి కదా అది అరే అనడానికి. సో 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఇట్లా ఇవ్వాలి, ఓపెన్ అండ్ క్లోజ్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. దాని తర్వాత అరే లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఇక్కడ 1 4 8 7 0 ఇక్కడ బయట రాసాం కదా, అది కర్లీ బ్రాకెట్స్ లోపల రాయాలి. సో ఇదే అరే. సో ఇట్లా రాయడం వల్ల ఇప్పుడు చూసారా ఇక్కడ 5 లైన్స్ ఆఫ్ కోడ్ అయింది.
అది సింగిల్ లైన్కి తీసుకొచ్చాం. అండ్ ఇన్ కేస్ ఇది 5 బదులు 50 అయితే 50 లైన్స్ రాయాల్సి వస్తుండే. బట్ అదంతా సింగిల్ లైన్లో ఇలా ఇంటూ నెంబర్స్ ఈక్వల్ టు వైడ్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. కామా పెట్టేసి ఒక నెంబర్ ఇంకో నెంబర్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని అరే అంటాం. ఇప్పుడు మనం దీనికి రాద్దాం. ఇప్పుడే మనం రాసిన దానికి దీన్ని అరే లాగా మారుద్దాం. ఎట్లా మారుద్దామో చూద్దాం. సో ఇవన్నీ ఇంట్ కాబట్టి ఇంట్ అరేకి ఏమన్నా పేరు పెట్టవచ్చు మనం, నమ్ అని పెడదాం. సో అది అరే అని జావాకి అర్థం కావడానికి స్క్వేర్ బ్రాకెట్స్ కొంచెం పెద్దగా చేద్దాం. సో అది అరే అని అర్థం కావడానికి స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత ఈక్వల్ టు ఇప్పుడు కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఈ అరేలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో అవన్నీ రాయాలి. 3, 6, 9, 10, 11. సో సింపుల్. ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం సింగిల్ లైన్లో మార్చేసాం. సో ఇది అరేకున్న పవర్. ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్న కోడ్ని సింగిల్ లైన్లో ఇలా రాసేయచ్చు. సో ఇదన్నమాట అరే. సింపుల్ కదా, ఇదే అరే. సో ఇప్పుడు నేను ఇక్కడ num1 ప్రింట్ చేస్తే ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఈ 3 ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో దానికి నువ్వు ఇక్కడ వీటికి ఇండిసెస్ అని ఉంటాయి. సో పీడిఎఫ్లో చూసా. సో ఇక్కడ ఉన్న అరే 14870 కదా, 14870 ఇది మన అరే. సో దీంట్లో ఇండిసెస్ అని ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే 1 యొక్క ఇండెక్స్ 0, 4 యొక్క ఇండెక్స్ 1. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4 అని. సో దీన్ని 0 ఇండెక్స్ అంటాం, దీన్ని 1 ఇండెక్స్ అంటాం, దీన్ని 2 ఇండెక్స్ అంటాం, దీన్ని 3 ఇండెక్స్ అంటాం, దీన్ని 4 ఇండెక్స్ అంటాం. సో ఇట్ గోస్ ఆన్. ఇంకో నెంబర్ ఉంటే దాన్ని 5 ఇండెక్స్ అంటాం. సో ఇన్ కేస్ నువ్వు 1 ప్రింట్ చేయాలనుకో, ఈ నెంబర్స్ ఆఫ్ 0 అంటే ఇది ప్రింట్ అవుతుంది, నెంబర్స్ ఆఫ్ 1 అంటే ఇది ప్రింట్ అవుతుంది, నెంబర్స్ ఆఫ్ 2 అంటే ఇది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ num1 ప్రింట్ చేయాలనుకో, దానికి ఏం చేయాలంటే num of 0 అనాలి. ఎందుకంటే ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. సో ఇప్పుడు చెప్పండి, num2 ప్రింట్ చేయాలంటే ఏమనాలి? num of 1 అనాలి. ఎందుకంటే ఇది num, దాంట్లో 1 ఫస్ట్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. 0th ప్లేస్లో ఇది ఉంది, సెకండ్ ప్లేస్లో ఇది ఉంది, థర్డ్ ప్లేస్లో ఇది ఉంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఇండిసెస్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతాయి. సో num of 0 అంటే 3 వస్తుంది. సో ఇప్పుడు num of 3 అంటే సో num3 వచ్చేసి 2, బికాస్ 9 అనేది 2 దగ్గర ఉంది. ఇప్పుడు 4 వచ్చేసి num of 3, num of 4. సో ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం. సో ఇదే అరేస్ ఇండిసెస్ అయితే క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనకు తెలిసినట్టు 3, 6, 9, 10, 11 ప్రింట్ అవుతాయి. సో చూసారుగా, ఆ పైన 5 లైన్స్ ఆఫ్ కోడ్ తీసేసాం. ఇది అరే. సో ఇది అరే. నెక్స్ట్ ఇప్పుడు ఇదంటే ఇంటీజర్స్ని స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ స్ట్రింగ్స్ని స్టోర్ చేయాలనుకుంటే, లైక్ వర్డ్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. మనకు ఆల్రెడీ తెలుసుగా, స్ట్రింగ్స్ అంటే డబల్ కోట్స్ మధ్యలో రాసే వర్డ్స్, నా పేరు నీ పేరు, అవి స్ట్రింగ్స్. సపోజ్ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ని ఎలా రాస్తామో చూద్దాం. సో స్ట్రింగ్ వర్డ్స్ ఈక్వల్ టు యాపిల్ కామా బ్యాట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమనాలంటే మనం system.out.println words of 0, system.out.println words of 1 ప్రింట్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా, యాపిల్ వచ్చింది, బ్యాట్ వచ్చింది. సో అరేస్ అయితే ఇన్ కేస్ అది స్ట్రింగ్ అనుకో, ముందర స్ట్రింగ్ పెడతాం. అది ఇంటీజర్ అనుకో, ఇంట్ పెడతాం. సో జావాలో ఏంటి అంటే, ఇక్కడ ఇంట్ పెట్టామంటే లోపలన్నీ నెంబర్స్ ఆర్ ఇంటీజర్సే ఇవ్వాలి. సో ఇన్ కేస్ ఇక్కడ స్ట్రింగ్ పెట్టామంటే లోపలన్నీ స్ట్రింగ్స్ ఇవ్వాలి. ఓకే, ఇట్స్ క్లియర్ కదా. సో ఇది బేసిక్గా అరేస్ అన్నమాట. వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. చాలా బేసిక్ కాన్సెప్ట్. ఇప్పటి నుంచి మనం సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లంలో, ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాబ్లంలో అరేస్ వాడతాం. సో ఇది అనమాట అరేస్ అంటే, అరే కాదు. ఓకే, సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసారుగా, స్ట్రింగ్ అనుకో, స్ట్రింగ్ నేమ్స్ అని రాసేసి ఆ స్ట్రింగ్స్ ఇవ్వాలి ఇక్కడ లైన్గా. అండ్ నేమ్స్ ఆఫ్ 0 అంటే భూమ్ వస్తుంది, నేమ్స్ ఆఫ్ 1 అంటే అన్వి వస్తుంది, నేమ్స్ ఆఫ్ 2 అంటే నిఖిల్ వస్తుంది, నేమ్స్ ఆఫ్ 3 అంటే రామ్ వస్తుంది. సో తర్వాత ఫర్ లూప్ అంటే ఏంటి ఇక్కడ చూసామా మనం.
4 ప్రింట్ స్టేట్మెంట్లు రాసాం, ఇక్కడ 5 ప్రింట్ స్టేట్మెంట్లు రాసాం. ఇట్లా సరే సరే ఇప్పుడు అంటే 5 ఉన్నాయి, 5 రాసినావు ప్రింట్ స్టేట్మెంట్లు. ఇన్ కేస్ సపోజ్ అక్కడ 50 నెంబర్స్ ఉన్నాయి, అరేలా 50 ఉన్నాయి, 50 లైన్లు రాస్తావు అక్కడ ప్రింట్ స్టేట్మెంట్లు. సో అది చాలా కష్టం కదా. సో దాన్ని సాల్వ్ చేయడానికే ఫర్ లూప్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో మనం అది చూద్దాం. అన్ని 5 ఇక్కడ 4 లైన్స్ రాసే బదులు ఇట్లా ఫర్ లూప్ ఇట్లా సింగిల్ లైన్లో రాసేయచ్చు. సో ఇది క్లియర్గా అర్థం చేసుకుందాం అసలు ఫర్ లూప్ అంటే ఏంటో. దానికంటే ముందు ఒకసారి మీకు ఫర్ లూప్ రాసి చూపిస్తా అక్కడ. సో ఈ 5 లైన్స్ బదులు ఇక్కడ నువ్వు ఏమని రాసుకోవచ్చు అంటే, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడే. సో ప్రస్తుతానికైతే జస్ట్ చూడండి, <5 i++ system.out.println num of ఈ 5 లైన్స్ తీసేస్తా. ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని, ఏమొస్తుందో చూద్దాం. సో చూసారా 3, 6, 9, 10, 11 వచ్చింది. సో అంత పెద్ద లైన్, సపోజ్ ఇది 50 ఉండని, అదే సైజ్ 1000 ఉండని, ఇది మాత్రం ఈ 3-4 లైన్స్లో అయిపోతుంది. సో దానికోసం ఈ ఫర్ లూప్ వాడతాం. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా అసలు ఈ ఫర్ లూప్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫర్ లూప్లో ఇక్కడ ఫర్ అని రాస్తాం ముందు ఫర్ లూప్ అంటే, దాని తర్వాత ఈ బ్రాకెట్స్ లోపల పారాంథసిస్ లోపల ఇక్కడ కొన్ని రాసాం. ఇవి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఏంటో. సో లెట్స్ గో టు అవర్ వైట్ బోర్డ్. సో ఇక్కడ నేను ఫర్ లూప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫర్ రాసేటప్పుడు సపోజ్ ఇక్కడ ఫర్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ i = 0, i <5, i ++ అన్నాం. సో దీని లోపల ఏం రాస్తామో అది 5 టైమ్స్ జరుగుతుంది. దీని ప్రకారం అయితే అది ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఇక్కడ ఇది మొత్తం తీసేద్దాం, ఇక్కడ ఇది కూడా నమ్స్ ఆఫ్ i బదులు i పెడతా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు println i అంటే i ఫస్ట్ ఏమో 0 అయింది, ఇక్కడ 0 ప్రింట్ అయింది కదా, i ఫస్ట్ 0 అయింది, తర్వాత i 1 అయింది, తర్వాత i 2 అయింది, తర్వాత i 3 అయింది, తర్వాత i 4 అయింది. సో i అనేది ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయింది. ఫస్ట్ టైం 0, 1, 2, 3, 4 అట్లా ఎందుకు అయింది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని. సో మనం అదే రాసాం ఇక్కడ system.out.println ఇది println. సో ఇక్కడ లోపల i రాసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం అసలు ఇక్కడ ఏమవుతుంది అని. దానికోసం నీకు ఫస్ట్ ఇది రావాలి. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా బేసిక్ కూడా. సో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఐని మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు ఐ చూసినట్టయితే అక్కడ మీకు ఏం ప్రింట్ అయినాయి, మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నా. ఫస్ట్ i 0 ప్రింట్ అయింది, తర్వాత 1, 2, 3, 4 ఇవి ప్రింట్ అయినాయి కదా. సో స్టార్టింగ్ ఇక్కడ అసలు 0 తోటి ఎందుకు స్టార్ట్ అయింది ప్రింట్ కావడం అంటే, ఇక్కడ నువ్వు స్టార్టింగ్ ఇంట్ i = 0 అని పెట్టినావు కాబట్టి 0 తోటి ప్రింట్ కావడం స్టార్ట్ అయింది i అనేది. ఇన్ కేస్ నువ్వు ఇక్కడ స్టార్టింగ్ i = 1 అని పెట్టినావు అనుకో, ఇక్కడ 1 తోటి స్టార్ట్ అవుతుంది. కావాలంటే చూపిస్తాను నీకు. సపోజ్ ఇక్కడ నేను స్టార్టింగ్ i 1 పెట్టా, i 1 పెట్టా. ఇప్పుడు 1 దగ్గర స్టార్ట్ అవుతుంది ప్రింట్ కావడం, ఎందుకంటే ఇది ఇనిషియలైజేషన్ పార్ట్. ఎక్కడ స్టార్ట్ చేయాలి ఫర్ లూప్ అని చెప్తా. సో 1 దగ్గర స్టార్ట్ అయింది. సో ఇది ఇనిషియలైజేషన్ పార్ట్ అనమాట. మనం ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ ఐయో జేయో కే అని మీకు నచ్చింది ఏదో ఒకటి ఇంట్ i అక్కడ ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇంట్ i = 0 తోటి ఇనిషియలైజ్ చేసామంటే మన ఫర్ లూప్లో ఫస్ట్ టైం ఇది 0 అవుతుంది. సో 0 అయింది. దాని తర్వాత ఇది కండిషన్ పార్ట్ అనమాట, కండిషన్ పార్ట్. సో దీని లోపలికి వెళ్ళే ముందు చెక్ చేస్తుంది అసలు i <5 అని. ఇప్పుడు i ఎంత అయింది, స్టార్టింగ్ 0 అయింది. సో i <5 నిజమే కదా, ట్రూవే కదా, కాబట్టి దీని లోపలికి వచ్చేస్తుంది డైరెక్ట్. ఇది కోడ్ పార్ట్ అనమాట. సో ఈ ఫర్ లూప్ కర్లీ బ్రేసెస్ లోపల ఏమవుతుందో అది జరిగిపోతుంది. ఇక్కడ system.out.println i అన్న, సో 0 ప్రింట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇది ఇంక్రిమెంటేషన్ పార్ట్ ఆర్ యాక్షన్ పార్ట్ అనొచ్చు. సో ఇది ఫస్ట్ జరుగుతుంది 1, ఇది సెకండ్ జరుగుతుంది 2, ఇది థర్డ్ జరుగుతుంది
3, ఇది 4 జరుగుతుంది 4. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా ఇనిషియలైజేషన్ అవుతుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ ఇది నిజమా అసలు అంటే ట్రూవా అసలు లోపలి నుంచి జరగాల వద్దా అని చెక్ చేస్తుంది. అది ట్రూ అనుకో, i<5 0<5 నిజం కాబట్టి లోపలిది జరుగుతుంది. సో లోపల ఉన్న ప్రింట్ అయిపోయింది, 0 ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అసలు i++ అంటే ఏంటి. లెట్స్ చూద్దాం ఫస్ట్. అసలు i++ అంటే మీకు అర్థం కావాలి కదా. నేను ఫస్ట్ దాని కోడ్ రాసి చూపిస్తా. సో మనం ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ int i = 0 చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ i = i+1 చేస్తున్నా. దాని తర్వాత system.out.println i అన్న. ఇప్పుడు i వాల్యూ ఏమవుతుంది మనకు తెలుసు, i 0 ఉంది, i = i+1 చేసినాం కాబట్టి i వాల్యూ 1 అవుతుంది. సో 1 అయింది కదా. దీన్ని జావాలో i = i+1 బదులు i++ అనుకోవచ్చు డైరెక్ట్. i++ అంటే i ఒకటి పెరుగుతుంది అన్నమాట. సో i++ అని రాస్తాం కాబట్టి i ఒకటి పెరుగుతుంది. సో పెరిగింది i. సో i పెరిగిన తర్వాత సో ఇంకొకటి కూడా చేయొచ్చు, i-. అంటే ఏంటి, సబ్ట్రాక్ట్ అవుతుంది. -1 వచ్చింది. సో ఇవి రెండు. సో ఇవి చాలా వరకు చాలామంది i+ = 1 రాసే బదులు i++ అని రాస్తారు. కాబట్టి మనం కూడా అదే యూజ్ చేద్దాం. లైక్ మీరు ఎక్కడైనా కోడ్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ i++ అని ఉంటే దానికి అర్థం i = i+1 అని. సో ఓకే కదా. ఇక్కడ కావాలంటే i = i+1 అని అర్థం i++ అంటే. సో మళ్ళీ మన దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వేర్ ఇస్ మై పెన్, సారీ. సో ఇక్కడ i++ ఉంది కదా. సో దానికి అర్థం i = i+1 అని ఉంది అని అర్థం దానికి. సో ఇప్పుడు ఫస్ట్ i = 0 ఇనిషియలైజ్ చేసినాం, i<y అని చెక్ చేసినాం, అవును, లోపలిది రన్ చేసినాం, 3 అయింది. దాని తర్వాత 4కి వస్తాం, i = i+1 అవుతుంది. దానికి అర్థం ఏంటి అంటే i వాల్యూ అనేది i+1 అంటే i ఇంతసేపు 0 ఉంది కదా, ఇప్పుడు i వాల్యూ 1 అయింది. సో దీని తర్వాత ఇది ఓన్లీ ఫర్ లూప్ స్టార్టింగ్లో ఇనిషియలైజేషన్ అవుతుంది, ఇంకెప్పుడు జరగదు ఇది. దాని తర్వాత డైరెక్ట్ సెకండ్ స్టెప్లో వెళ్ళి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు i 1 ఉంది కదా, ఇప్పుడు i<5 అని చూస్తాం. i<5 1<5 అవును, కాబట్టి మళ్ళీ కోడ్ జరుగుతుంది, ప్రింట్ i అంటే 1 ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత i మళ్ళీ ++1 అవుతుంది. సో ఇప్పుడు i 1 కాస్త 2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 2<5 అని చెక్ చేస్తాం, అవునా, ఎస్, మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో 2 ప్రింట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి i 3 అవుతుంది. i<5 అవును, మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో 3 ప్రింట్ అయింది. మళ్ళీ i++ అవుతుంది. సో i 4 అవుతుంది. ఇప్పుడు 4<5 ఎస్, సో మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో 4 ప్రింట్ అయింది. ఇప్పుడు i++ అయితే i ఏమవుతుంది, 5 అవుతుంది 4 నుంచి. సో 5<5 కాదు. సో ఇక్కడ ఆగిపోతుంది అనమాట, మన ఫర్ లూప్ అయిపోతుంది, ఇక అయిపోయింది. సో సింపుల్ ఇది. సో i = 0 దగ్గర స్టార్ట్ చేసి 5 దాకా వచ్చాం, ప్రతిసారి i++ రాస్తాం. సో ఇప్పటికైతే మీరు అసలు ఇందులో ఏం చేంజెస్ చేయరు. ఇప్పుడు మీరు చేసే మ్యాక్సిమం వాటిలో ఇక్కడ i++ అన్న రాస్తారు, i-, అని రాస్తారు. నెక్స్ట్ నేను i-, ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మీరు ఇక్కడ i = 0తో ఇనిషియలైజ్ చేస్తారు. i ఈ ఫర్ లూప్ మీరు ఎన్నిసార్లు ముందరికి వెళ్ళాలనుకుంటుందో ఆ నెంబర్ రాస్తారు, ప్రతిసారి అదే అవుతుంది, సేమ్ రిపీట్. సో ఇది మన బేసిక్ ఫర్ లూప్ సింటాక్స్ అనమాట. ఇంకోసారి క్లియర్గా ఇక్కడ కింద రాద్దాం, సో మీకు కూడా మంచి ఐడియా ఉంటుంది. సో ఫర్ int i = 0 ఇనిషియలైజేషన్ పార్ట్, i నెంబర్ రాస్తావు ఎన్నిసార్లు జరగాలి అని. దాని తర్వాత ఇది ఇంక్రిమెంట్ ఆర్ యాక్షన్ పార్ట్, ప్రతిసారి ఏమవ్వాలి అని. సో i++ ఒక్కొక్కసారి i వాల్యూ 1 తోటి పెంచు అని అర్థం. ఇక్కడ నువ్వు నీకు కావాల్సింది రాసుకోవచ్చు, system.out.println i రాయొచ్చు, నీకు నచ్చింది system.out.println విఘ్నేష్ అనుకోవచ్చు, మచ్చ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. సో ఈ ఫర్ లూప్ లోపల ఏం రాసినో అది అన్నిసార్లు జరుగుతూనే ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ కొన్ని కోడ్ ఎగ్జాంపుల్స్ తోటి ఇంకా క్లియర్ చేసుకుందాం అసలు ఫర్ లూప్ అంటే ఏంటి అని. సో ఇక్కడ ఫర్ int i = 0 i<5 i++. సో ప్రతిసారి నేను విఘ్నేష్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకో, system.out.println విఘ్నేష్. సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసిన ప్రతిసారి ఇప్పుడు మనకు
తెలిసినంత వరకు అది 5 టైమ్స్ విఘ్నేష్ అని ప్రింట్ చేయాలి. చూసారా 5 టైమ్స్ విఘ్నేష్ అని ప్రింట్ చేసాం. ఇక్కడ 5 బదులు నువ్వు 50 పెట్టి చూడు 50 టైమ్స్ ప్రింట్ అవుతుంది. చూసారా 50 టైమ్స్ విఘ్నేష్ అని ప్రింట్ అయింది. ఇక్కడ నేను ఏం రాసి ఇక్కడ నువ్వు 5 lakh పెట్టుకో, నీకు నచ్చింది పెట్టుకో, అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. సో ఫర్ లూప్ ఎంత బాగుంది కదా, ఇన్ని 50 లైన్స్ రాసే బదులు అక్కడ నేను ఒక లైన్లో రాసేసా. సో ఇక్కడ ఒకటే లైన్ కాదు, దీని లోపల చాలా లైన్లు కూడా రాసుకోవచ్చు. అవి అన్నిసార్లు జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ నేను system.out.println ఆనిముత్యం అని రాస్తా. సో ఈ 50 వదిలే 5 టైమ్స్ రాస్తా. సో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు దానికి అర్థం ఆనిముత్యం విఘ్నేష్ అని 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. చూసారా ఆనిముత్యం విఘ్నేష్ అని 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఇంకో లైన్ కూడా అర్థం కావాలంటే system.out.println i. సో ఇట్లా రాస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఐ అని రాస్తా కదా 0 1 2 3 4. సో చూసారా ఐ ఇక్కడ ప్రింట్ అయింది 0 అని, దాని తర్వాత ఆనిముత్యం విఘ్నేష్, తర్వాత ఇక్కడ 1 ప్రింట్ అయింది, తర్వాత ఆనిముత్యం విఘ్నేష్. సో ఎంత బాగుంది కదా ఫర్ లూప్. ఎంతో కష్టపడి ఎన్నో లైన్లు రాసే బదులు ఇక్కడ చిన్నగా జస్ట్ ఈ ఫర్ లూప్ యూజ్ చేసి 3-4 లైన్స్లో మొత్తం రాసేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగ అర్థం అయి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 4, i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేమ్స్ ఆఫ్ i అంటున్నాం కదా. i ఫస్ట్ టైం 0 అవుతుంది, నెక్స్ట్ టైం 1 అవుతుంది, నెక్స్ట్ టైం 2 అవుతుంది, నెక్స్ట్ టైం 3 అవుతుంది. మనకు అర్థమైంది ఇంతసేపు మనం చేసిన కోడ్ తోటి. సో i 0 అయినప్పుడు నేమ్స్ ఆఫ్ 0 అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకు తెలుసు. నేమ్స్ ఆఫ్ 0 అంటే బూమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చేసినాం మనం. నేమ్స్ ఆఫ్ 0 అంటే బూమ్ ప్రింట్ అయింది. సో ఇక్కడ నేమ్స్ ఆఫ్ 0 వస్తుంది ఫస్ట్ టైం, సో బూమ్ ప్రింట్ అవుతుంది. తర్వాత నేమ్స్ ఆఫ్ 1 వస్తుంది, అప్పుడు అన్వి ప్రింట్ అవుతుంది. తర్వాత నేమ్స్ ఆఫ్ 2 వస్తుంది, అప్పుడు నిఖిల్ ప్రింట్ అవుతుంది. తర్వాత నేమ్స్ ఆఫ్ 3 వస్తుంది, అప్పుడు రామ్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఆగిపోతుంది. సో ఇది మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ మనమే రాసి చూద్దాం. సో స్ట్రింగ్ నేమ్స్ ఈక్వల్ టు విఘ్నేష్, అన్వి, నిఖిల్, లాస్ట్ ఏంటి రామ్. సో ఇలా రాసాం. ఇప్పుడు ఫర్ లూప్లో మనం ఇది ఎన్నిసార్లు రన్ కావాలి, ఓన్లీ 0 1 2 3 దాకానే వెళ్ళాలి. దానికి అర్థం i లెస్ దెన్ 4 దాకానే చెక్ చేయాలి. ఎందుకంటే 3 ఇక్కడ 0 వీటి ఇండిసెస్ తోటి మనం ప్రింట్ చేస్తాం కదా. ఇక్కడ 0 1 2 3 i వాల్యూ 3 దాకానే రావాలి, అందుకే i లెస్ దెన్ 4 అని పెట్టాం. సో ఇక్కడ మనం system.out.println నేమ్స్ ఆఫ్ i అందాం. రన్ కొట్టేద్దాం, ఏమవుతుందో చూద్దాం. చూసారా. సో సింగిల్ ఇంత కష్టపడి అన్నిసార్లు ప్రింట్ స్టేట్మెంట్ రాసే బదులు మనకి ఈ వీడియో ముందు ఏం నాలెడ్జ్ ఉందో తెలుసా. దీన్ని 4 టైమ్స్ డిక్లేర్ చేసుకోవడం. స్ట్రింగ్ నేమ్ 1 ఈక్వల్ టు విఘ్నేష్, స్ట్రింగ్ నేమ్ 2 ఈక్వల్ టు అన్వి, అట్లా అన్నిసార్లు డిక్లేర్ చేసి దానికి 4 లైన్లు వేస్ట్ చేసి ఇక్కడ ప్రింట్ చేయడానికి system.out.println నేమ్ 1 నేమ్ 2 నేమ్ 3 అని అన్ని రాసుకొని, అది మనకి వీడియో ముందున్న నాలెడ్జ్. కానీ ఇప్పుడు మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, అరేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాంతో డిక్లరేషన్ చాలా సింపుల్ అయిపోయింది. దాని తర్వాత ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దాంతో ప్రింట్ చేయడం కానీ రిపీటెడ్గా రాయడం కానీ ఫుల్ సింపుల్గా అయిపోయింది. సో ఇవి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది కదా. సో మన పీడిఎఫ్లో దీన్ని మీరు ఏం చేస్తారు ఇప్పుడు నాకు చెప్పండి. మీరు ఈ వీడియో ఇక్కడ ఆపేసి ఫస్ట్ దీన్ని ప్రింట్ చేయడానికి ఎట్లా ప్రింట్ చేస్తారో డైరెక్ట్ కోడ్ రాసి కింద కామెంట్ చేయండి, అసలు ఎట్లా ప్రింట్ చేస్తారని. వెల్కమ్ బ్యాక్. మీరు కామెంట్ చేసి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం దీనికి రాద్దాం, అసలు దీన్ని ఫర్ లూప్ తోటి ఎట్లా రాస్తామని. సో ఫస్ట్ మనం ఒక 5 నెంబర్లను డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ నంబర్స్ ఈక్వల్ టు 4, 6, 9, 0, సర్లే ఇంకొకటి కూడా 3. సో ఏదో 5 నెంబర్స్ తీసుకున్నా. సో ఇక్కడ 0 దీని ఇండిసెస్ ఏమవుతుంది, దీన్ని 0 1 2 3 4 అవుతుంది. సో మనకు 4 ఇండిసెస్ దాకా కావాలి. అంటే 4 దాకా కావాలంటే లెస్ దెన్ 5 అనొచ్చు, లేకపోతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అనొచ్చు. ఎందుకంటే ఈక్వల్ టు 4 అంటే మీకు తెలుసు ఆ కండిషన్ ట్రూ అవుతుంది, 4 కూడా వస్తుంది. లేకపోతే లెస్ దెన్ 5 అనొచ్చు. లెస్ దెన్ 5 అన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నా ఒకటే. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఆఫ్ i అందాం. లెట్స్ సీ ఏమొస్తుందో. సో 4 6 9 0 3. సో అన్ని నెంబర్స్ అక్కడ ప్రింట్ అయిపోయాయి.
సో ఎంత సింపుల్గా ఉంది కదా. మనం ఇక్కడ చూస్తే ఎన్నెన్నో లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం, దీనికి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం. సో స్టార్టింగ్ నువ్వు చూసుకుంటే ఇక్కడ ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ నుంచి ఒకటేసారి మనం దాన్ని ఇంత చిన్న కన్వర్ట్ చేసినాం. అది నీకు ఫైల్లో పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. 10 లైన్స్ ఒక 3-4 లైన్స్ అయింది అనుకోవచ్చు. కానీ ఇన్ కేస్ సపోజ్ అది ఒక 1000 నెంబర్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు 2000 లైన్స్ కాస్త నీకు అక్కడ 4 లైన్స్ అవుతుంది. సో ఎంత మంచిగా సాల్వ్ చేయొచ్చు. సో కోడింగ్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ వచ్చేసి అరేస్ అండ్ ఫర్ లూప్. సో దీంతో యు ఆర్ వెరీ రెడీ టు సాల్వ్. ఆనిముత్యంకి ఒక ప్రాబ్లం వచ్చింది కదా, అది మనం సాల్వ్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, ఇంకా అరేస్తో కొన్ని మంచి మంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అండ్ మీరు ఈ వెబ్సైట్లో vigneshreddyjulakanti.in చాలామంది ఓపెన్ కాట్లా అంటారు. సో వన్స్ మంచిగా చూడండి, జస్ట్ మీరు వెళ్ళి vigneshreddyjulakanti.in అని టైప్ చేయాలి, ఇంకేం టైప్ చేయొద్దు. ఇక్కడ ప్రింట్ చేసి కూడా చూపిస్తా. సో ఇదంతా అవసరం లేదు, www టైప్ చేయడం అవసరం లేదు. మీరు జస్ట్ vigneshreddyjulakanti.in అని టైప్ చేయండి, మీకు మన వెబ్సైట్ వస్తుంది. సో లెట్స్ ప్రింట్. సో vigneshreddyjulakanti.in, vigneshreddyjulakanti.in. సో మీరు ఇది కాపీ పేస్ట్ చేసి కూడా చూపిస్తా అదే. సో vigneshreddyjulakanti.in ఓపెన్ చేయండి, మీకు ఈ వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్లో నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను కదా, ఈ వీడియో అయిపోగానే యూట్యూబ్ లింక్ పెడతా ఈ వీడియోది, అండ్ నోట్స్ పెడతా అలాంగ్ విత్ ఇట్. ఇక్కడ లింక్స్ లైక్ ఇక్కడ ఏమైనా కోడ్ యూజ్ చేస్తుంటే ఆ లింక్స్ పెడతా, ఇక్కడ కోడ్ అని కూడా ఉంటుంది. ఆ వీడియోలో నేను ఇన్ కేస్ ఏమైనా కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఆ కోడ్స్ కూడా పేస్ట్ చేస్తా, మీరు అన్నీ చూడొచ్చు. సో ఈ వెబ్సైట్ తప్పకుండా చెక్ చేయండి. అండ్ అలాంగ్ విత్ ఇట్ మీరు ఇక్కడ చూడొచ్చు, బేబీ దగ్గర స్టార్ట్ అయ్యి ఏరోప్లేన్ దగ్గర దాకా వెళ్ళొచ్చు. లైక్ మీరు ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే ఎల్లో లైన్ ముందరికి వెళ్తూ ఉంటుంది. సో ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండాలి, అట్లా ఎల్లో లైన్ ముందరికి వెళ్తూ ఉంటుంది. సో ఈ బేబీ నుంచి ఏరోప్లేన్ దాకా వెళ్ళిపోవడమే, తగ్గేదేలే. అండ్ ఇప్పటికి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఫీచర్ కనిపించదు. సో లైక్ ఇక్కడ చాలా టైం, మోడరేట్ టైం, కొంచెం టైం అనే ఫీచర్ ఉంది కదా. సో మీరు ఇన్ కేస్ చాలా టైం ఉందనుకో, మీరు డిఎస్ఏ సాల్వ్ చేయడానికి చాలా టైం ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే ఇక్కడ మీకు అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇన్ కేస్ మీరు మోడరేట్ టైం ఆప్షన్ చూస్ చేసుకున్నారు అనుకో, మీకు ఏవైతే మోడరేట్ ఇంపార్టెంటో ఇంటర్వ్యూస్ కోసం ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇన్ కేస్ మీకు కొంచెమే టైం ఉందనుకో, కొంచెమే టైం అయితే ఇంకా చాలా తక్కువ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అసలు పక్కా చూడాల్సిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే కనిపిస్తాయి. సో ఈ ఫీచర్ ఇప్పటికీ ఏం లేవు ప్రాబ్లమ్స్ అందులో కాబట్టి, సో నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఇక్కడ నేను అప్డేట్ చేస్తూ ఉంటా. సో బై టైం ఈ ఫీచర్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ ఎవరైనా కోడింగ్ నేర్చుకోవాలి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉండే కల్చర్. లైక్ నేను ఒక 5 ఫ్రెండ్స్ హూ ఆర్ డూయింగ్ కోడింగ్ వాళ్ళతో తిరిగా అంటే నేను వాళ్ళంత పెద్ద కోడర్ కాకపోయినా ఒక మంచి కోడర్ అవ్వగలుగుతా. అదే 5 ఫ్రెండ్స్ హూ ఆల్వేస్ ప్లేస్ పబ్జీ వాళ్ళతో తిరిగా అంటే నేను వెళ్ళి పబ్జీ ఆడతా. ఇట్స్ ట్రూ. సో నువ్వు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి అరే కోడింగ్ చేయమావా, ఇది చాలా ఈజీగా చెప్తున్నాడు అని వాళ్ళని మోటివేట్ చేయి. బికాస్ వన్ డే ఇప్పుడంటే నీకు ఫుల్ మోటివేషన్ ఉంది, వచ్చి వీడియో చూసావు. బట్ వెన్ యూ లూజ్ మోటివేషన్, మీ ఫ్రెండ్స్ అక్కడ కోడింగ్ చేస్తూ నీకు కనిపిస్తే నీకు కూడా కోడింగ్ చెయ్యాలి అని అనిపిస్తుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ కావాలి. అదే ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఐఐటి పీపుల్. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు కోడింగ్ చేస్తూనే ఉంటారు. నీకు చేయబుద్ధి కాకపోయినా నా పక్కనోడు చేస్తున్నానన్నా నువ్వు చేస్తావు. కాబట్టి నీ ఫ్రెండ్స్ని ఇప్పుడు నువ్వు మోటివేట్ అయ్యి ఉన్నప్పుడే వాళ్ళని నువ్వు మోటివేట్ చేసి స్టార్ట్ చెప్పి. ఎందుకంటే మనం మనుషులం, మనం మోటివేషన్ లూజ్ అవుతాం. బట్ అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మనం మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయాలి. యా, దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి. హోప్ యూ గైస్ ఎంజాయ్. ఇప్పటి నుంచి రోజుకి 1 వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంజనీరింగ్ ఆనిముత్యం. బాయ్ బాయ్, టాటా.